హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్న మహిళలకి ఎంతో ఇష్టమైనటువంటి 2 చీరలని ఫ్రీగా ప్రభుత్వం అయితే ఇవ్వడానికి నిర్ణయించుకోవడం అయితే జరిగింది. ఈ యొక్క దసరాని పురస్కరించుకొని దసరా కానుకలు మహిళలకి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క మహిళకి 2 చీరల చొప్పున ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాలు అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు, ఎవరు అర్హులు, ఎవరికి ఈ చీరల పంపిణీ అనేది జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేటటువంటి పూర్తి విషయాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని మనం ఒకసారి గమనించినట్టయితే 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అని చెప్పేసి మెయిన్ హెడ్డింగ్ అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరికి 2 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం, ఒక్కొక్క మహిళకి 2 చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పటికే 1 కోటి మీటర్ల మేర శారీస్ సిద్ధమని చెప్పేసి కనిపిస్తుంది. సెప్టెంబర్ నెలాఖరు కల్లా తయారీ ప్రక్రియ పూర్తి, సర్కారు డిసిషన్తో సిరిసిల్ల కార్మికులకి ఉపాధి అని చెప్పేసి కనిపిస్తుంది. క్లియర్గా చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకి ఒక్కొక్కరికి 2 చొప్పున చీరలు పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకైతే ఈ చీరలు వచ్చేటటువంటి అవకాశం లేదు అని క్లియర్గా మనకిక్కడ తెలుస్తుంది. ఎవరికి ఈ యొక్క చీరలు ఇస్తారట అంటే స్వయం సహాయక సంఘాలలో ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వాన్ని పొంది ఉన్నారు. వీరికి మాత్రమే ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున పంచిపెట్టడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సిరిసిల్లలో పవర్ లూమ్ మీద చీరలు తయారు చేస్తున్నట్టు తెలిసింది. 65 లక్షల మందికి 2 చొప్పున 1,30,00,000 చీరలు అవసరం అవుతాయి. ఈ మేరకి 4 కోట్ల మీటర్ల చీరలు అవసరం పడతాయని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో 1 కోటి మీటర్ల చీరలు తయారై ప్రాసెసింగ్కి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన వాటి తయారీ కొనసాగుతున్నది. సిరిసిల్లలో రోజుకి సుమారు 5,000 మంది పవర్ లూమ్ కార్మికులు దీనికి సంబంధించిన వర్క్ చేస్తున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ చివరికల్లా తయారీ లక్ష్యం. ప్రభుత్వం పంపిణీ చేయనున్న చీరలు సెప్టెంబర్ చివరికల్లా రెడీ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నది. అప్పటికల్లా తయారీ ప్రక్రియ పూర్తవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. చీరల తయారీ కోసం బీసీ సంక్షేమ శాఖ ఇప్పటికే రూపాయలు 318 కోట్లు విడుదల చేసింది. చీరల డిజైన్ను సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఈసారి దసరాకి లేదా ప్రభుత్వం నిర్ణయించే మరో తేదీలో చీరలను పంపిణీ చేయనున్నారు. ఇక్కడ దసరాకి కానివ్వండి, లేదు అంటే మరొక తేదీని నిర్ణయించి చీరల పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సిరిసిల్లలో సాంచాల సభడి ఈ యొక్క చీరల తయారీ కోసం అయితే సిరిసిల్లలో ఉన్నటువంటి వ్యక్తులకైతే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క చీరల తయారీ ద్వారా ప్రతి ఒక్క కార్మికుడు కూడా లాభపడుతున్నారు. వారికి పని అయితే దొరుకుతుంది అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక మనకైతే ప్రచురించడం జరిగింది. ఈ విధంగా చీరల పంపిణీని అయితే కొనసాగించడం జరుగుతుంది. సెప్టెంబర్ కల్లా పూర్తిగా కంప్లీట్ చేసి దసరాకి పంపిణీ కార్యక్రమం చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. కొంచెం క్వాలిటీగా ఉండేటటువంటి చీరలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి మనమైతే ఆశిద్దాం. ఫ్రెండ్స్, ఇది యూజ్ఫుల్ టాపిక్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో నేను మీ ముందుకి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇలాంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అంతా కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.